అందరికీ నమస్కారాలు. నేటి విద్యా వ్యవస్థలో మార్పులు అందరినీ గమనిస్తున్నాం. ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు, పిల్లల శక్తితోనే ఉద్యోగాలు, మన తాలూకా ఆర్థిక రాజకీయ పలుకుబడి పనిచేయని స్థితిని అందరికీ తెలుసు. ఈ స్థితిలో మన సామర్థ్యాన్ని పిల్లల ప్రతిభ సాధించడంలో వినియోగించాలన్నది నా భావన. అందుకు మన పిల్లల చదువులు, తల్లిదండ్రుల ఆలోచనలని ఈ వ్యాసాన్ని తమ పరిశీలనాత్మకం ఇస్తున్నాం. ఆవశ్యకత: నేటి విద్యా వ్యవస్థ పరిణామాలు, నేటి పిల్లలలో గమనిస్తున్న అసాంఘిక శక్తుల ప్రభావం విశ్లేషించి మన పిల్లల చదువుల్లో మనం శ్రద్ధ చూపాలి. వ్యవస్థ గురించి ఆలోచించండి. వ్యవస్థను మనం మార్చలేము. ఉన్న వ్యవస్థలో మన పిల్లల్ని మనం సంరక్షించుకోవాలి, కాపాడుకోవాలి. అసాంఘిక శక్తుల ప్రభావం వాళ్ళ మీద పడకుండా చూడడం అనేది మనం చేయవలసినటువంటి కర్తవ్యంగా నా భావన. గణాంకాలను పరిశీలించండి. విశ్లేషణ ద్వారా చూస్తే ప్రతిభ గల మన పిల్లలు కూడా పోటీ వ్యవస్థలో విజయాలు సాధించలేకపోవడం గమనిస్తాం. తల్లిదండ్రులు ఆలోచించాలి. ఆ విధంగా విద్యావంతులు చైతన్యపరచాలి. అందరూ కలిపి అవగాహనతో పిల్లల చదువు మీద శ్రద్ధ చూపించాలి. విద్యావంతులు కేవలం తల్లిదండ్రుల్లో శ్రద్ధ చూపిన పిల్లలు అభిరుచి రంగము, వారు చేరిన రంగము ఒక్కటిగా ఉన్న పిల్లలు నేడు ఉద్యోగులు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని దయచేసి అందరూ గమనించాలి. శ్రద్ధ ఉన్న కారణంగా, ప్రతిభ ఉన్న కారణంగా, ఆ రంగంలో ప్రవేశించిన కారణంగా వారు విజయాలు సాధిస్తున్నారు. మిగతా పిల్లల మీద మాత్రం మనం అదనపు శక్తిని ప్రయోగిస్తే తప్పించి వాళ్ళు విజయాలు చేకూర్చడం లేదనేటువంటిది ఈ విశ్లేషణ ద్వారా మనము గ్రహిస్తున్నాము. ఆలోచించండి. తల్లిదండ్రుల ఆకాంక్ష ఏమిటి? పిల్లల భవిష్యత్తే కదా మనకి. అందుకు మనం శ్రమపడతాం, ధనం ఖర్చు పెడతాం, సాధన చేయిస్తాం, కాలాన్ని వినియోగిస్తాం. ఈ శక్తిని ఒక ప్రాపర్ ఛానల్లో, ఒక శాస్త్రీయ పద్ధతిలో నిపుణుల సలహాతో అందిస్తే చాలు. వాళ్ళ ఉన్న ప్రతిభను మనం వెలికి తీయగలము. సంకల్ప శక్తి: నేటి తల్లిదండ్రులు ఒకప్పుడు విద్యార్థులే. మనం చదివిన అంశాలే, మనం దినచర్యలో ఉన్న అంశాలే పిల్లలు పాఠ్యాంశాలుగా ఉంటే ఒక్కసారి దయచేసి పిల్లల తాలూకు పాఠ్య పుస్తకాలు తిరగేయండి. అది కేవలం మనకి ఎంత గైడ్ ఇస్తుందో ఆలోచించండి. ఆ శక్తి మనలోనే ఉంది అనే విషయం మీకే అర్థమవుతుంది, మీకే తెలుస్తుంది. ఆ విషయాన్ని పరిశీలించవలసిందిగా నా ప్రార్థన. ప్రాథమిక స్థాయి విశిష్టత: శిశు కేంద్ర విద్య. ఈరోజు పిల్లల దాని ప్రతిభ ఉద్యోగ కారణం. గర్భస్థ దశ నుంచి 10 సంవత్సరాలు పిల్లలు మన దగ్గరే ఉంటారు. తల్లి సంరక్షణలో పూర్తిగా, కుటుంబ సంరక్షణ 5 సంవత్సరాలు ఉంటారు. ప్రాథమిక విద్య నేర్చుకుంటూ తల్లి, తండ్రి రోజు పాఠశాలకు వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ ఉపాధ్యాయులకు సన్నిహితంగా ఉండేటువంటి మరొక 5 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో మనం ఇచ్చినటువంటి విద్యా నైపుణ్యాలు కాంపిటేటివ్ నైపుణ్యాలుగా మలచగలిగిన శక్తి తల్లిదండ్రులు ఉంది అని నా తాలూకా మెటీరియల్లో నేను పొందుపరిచాను. ఒక్కసారి విశ్లేషించండి, చూడండి. అనేక రకాల పుస్తకాలుగా రాశాను, నోట్స్లుగా ఉన్నాయి. ప్రతి కాన్సెప్ట్ మీకు అర్థమైన భాషలో రాశాను. ఒకసారి పరిశీలిస్తే మన తాలూకా శక్తి ఏమిటో మనకే అర్థమవుతుంది. దయచేసి ప్రాథమిక స్థాయి వరకు పిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెడితే అది టానిక్లా పనిచేసి ఫ్యూచర్లో స్పీడ్ బ్రేకర్గా పనిచేసి మన పిల్లల్ని మనమే కాపాడుకోగలుగుతాము. విద్యా కరదీపిక: పిల్లల పెంపకము, పెరుగుదల, వికాసంలో ఎదురయ్యే అడ్డంకులు, వాటిని గృహ విద్య బోధనా సామగ్రి ద్వారా అందించే కృత్యములు నా మెటీరియల్లో మీకు చాలా అందించాను. వాటిని ఒకసారి చూడండి. అన్ని సబ్జెక్టులతో గుడివేసి తయారు చేశాను. వాటిని మన దినచర్య ఆధారంగా తయారు చేశాను. ఒక్కసారి పరిశీలించండి. అదనపు శక్తి: పిల్లల్లో శ్రద్ధ లేనిదే ఉన్నత డిగ్రీలు సాధించలేరు. పిల్లల్లో చదువు పట్ల శ్రద్ధ ఉంది. వాళ్ళు కష్టపడి చదివారు, కానీ ఎక్కడో ప్రణాళిక లోపం ఉన్న కారణంగా ఈరోజు విజయాలు సాధించలేకపోతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు, మేధావులు, నిపుణులు, పెద్దలు, పదవి ఏర్పాటు చేసిన అపార అనుభవం గల వ్యక్తులు పుష్కలంగా ఉన్నారు. దయచేసి మీ అనుభవాల్ని ఒక గంట
ఆ పిల్లల మీద ఖర్చు పెడితే ఐక్యభారత పౌరులకి మనం న్యాయం చేసేవాళ్ళు అవుతాం అన్నది నా ఆకాంక్ష, నా కోరిక. ఫలితాలు నేటి వరకు అందించిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా ప్రముఖుల నుండి సేకరించిన నా బోధన అనుభవాలు నుంచి పొందిన వాటిని అందించాను. వాటిని విశ్లేషించి నన్ను ఇంటర్వ్యూ చేయండి. వాటికి నేటి పోటీ ప్రశ్నాపత్రంలో అడుగుతున్న ప్రశ్నలను లోతుగా మెలితిప్పి అడిగే విధానంలో సింపుల్గా సరళంగా మన భాషలో అందించాను. వాటిని కూడా ఒకసారి చూడండి. 1 గంట వినండి. పిల్లల చదువులో శ్రద్ధ చూపండి. 2, శ్రేయస్సు కోరే వారు సలహాలు సూచనలు ఖచ్చితంగా పేరెంట్స్ పాటించాలనేది నా కోరిక. బైరాగి పేరెంట్స్ కేర్ ఫర్ ఎడ్యుకేషన్ అని యూట్యూబ్లో కొట్టండి. ప్రతి అంశము ఆలోచించండి. మనవి, కోరిక, నా తపన, ఆలోచన. విద్యా నైపుణ్యాలు పెంచడానికి మనం సమావేశం ఏర్పడుకుని మీతో సమయాన్ని పంచుకునే వేదికలు, సమావేశాలు కల్పించండి అని నా కోరిక. అందుకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ వీడియోలో మీ సూచనలు, సలహాలు అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నా పేరు హిమంత బైరాగి, MA MED, రాష్ట్ర అవార్డు గ్రహీత. నా ఫోన్ నెంబర్ 9908354090.